జాతకం చూస్తారా? కొంచెం పిచ్చి పిచ్చి చేస్తాడు అప్పుడు. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? అది ఇలా ఇది 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 అది మా పెట్టినా తెలుసా? రామ్లాలప్ప మా పెట్టినా రామ్లాలప్ప మీసాలు పెద్దమ్మ బాగుందా? దయ్యం పట్టిందా? నా పెళ్ళాం నిమ్మకాయలు చేసింది కింద పెట్టింది. నాకే జన్మానికి సుఖం లేదు, యమలోకం వచ్చింది, నల్ల బట్టలు వేసుకోవద్దు, శాంతి సందేశం లేదు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. అన్న జాతకం చూస్తారా? జాతకం చూస్తారా? కొంచెం పిచ్చి పిచ్చి చేస్తాడు అప్పుడు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా? అమ్మ నన్ను డబ్బులు ఉన్నారు. ఎంత? ఫోన్ పే ఉందా? ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. మురళి 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 రమేష్. ఏంటి మమ్మీ ఎవడీడు? మురళి యమలోకం వచ్చింది. చేయి మాత్రం చూపెట్టదు, శాంతిగా లేదు. 7 నెలలు అయితే నేను 3 నెలల నుంచి మొత్తం ఇష్టమైంది. సుఖశాంతి లేదు, అనే జన్మానికి సుఖం లేదు. వాళ్ళ భార్యతోటి ప్రాబ్లం. అదే చెప్తున్నా, జన్మానికి సుఖం లేదు, యమలోకం వచ్చింది, నల్ల బట్టలు వేసుకోవద్దు, కొన్ని కిరికీళ్ళు, కొన్ని గొడవలు, కష్టాలు జరుగుతున్నాయి, శాంతి సందేశం లేదు, నజర్ ఎక్కువ ఉంది ఆయన మీద. ఆ నజర్ తీసేస్తే మంచిగా అవుతుంది. అంటే ఎట్లా? దాని గురించి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం తీసుకుపోయి నీళ్ళలో దిష్టి మొత్తం పోతుంది. యమలోకం దిష్టి పెట్టారు, మైండ్ పనికి వస్తుంది. 7 ఏళ్ళ వనవాసం చూడద్దు. జాతకం మంచిగా ఉంది కానీ సుఖశాంతి లేదు. అది ఇలా ఇష్యూ అయింది అప్పటి నుంచి. దేవుడు అది యమలోకం. ఏంటి ఎట్లా మరి మార్గం? కానీ మార్గం మొత్తం తీయాలండి, అట్లా పట్టుకోద్దు. దానికి ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది? అయితే దానికి 5,000 అంటే ఎప్పుడు చేస్తారు? ఒకటి ఇస్తా, దేవుని ఇస్తా, ఈయన ఒంటికి వెళ్ళి తిప్పి నీళ్ళలో వదిలేసి వెళ్ళిపో. దిష్టి మొత్తం పోతుంది. అనుకుంది మంచిగా అవుతుంది, ఏదనుకున్నా శుభం జరుగుతుంది. ఇది 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 అది దేవుని డబ్బులు ఇస్తా. ఏమంటావు? ఇప్పుడు 5,000 అంటే ఇప్పటికిప్పుడు బాగున్నాడు కదా. మా పెద్దనాన్న అంటున్నాడు. మా పెద్దనాన్న తెలుసా? రామ్లాలప్ప చేపించుకో, మంచిగా అవుతుంది. రామ్లాలప్ప చెప్పొద్దు అట్లా. దేవుడు ఆంజనేయ స్వామి. మా పెద్దనాన్న రామ్లాలప్ప మీసాలు మీసాలు ఇంత మీసాలు. రామ్లాలప్ప తెలుసా? మా పెద్దనాన్న ఆగు. మళ్ళీ వద్దాం. మా పెద్దనాన్న. పెద్దమ్మ బాగుందా? ఏమంటావు? మళ్ళీ వస్తాం అన్న. ఇప్పుడు మనీ అంటే 5,000. దయ్యం పట్టిందా? దయ్యం లేదు, ఏం లేదు. నాకా? జాతకం బాగుంది. నాకా? మనం నీకే చెప్తాం. దయ్యం పట్టిందా? దయ్యం లేదు, ఏం లేదు, మంచిగా ఉంది. నెల 25వ తారీఖు నుంచి బాగుంది. ఈ నెల 25వ తారీఖు నుంచి బాగుంది. ఏమైతుంది? మంచిగా జరుగుతుంది. చెప్పునా
ఎవరు చెప్పొద్దు నువ్వు ఎవరు చెప్పవు కదా దగ్గర చెప్పు ఈ నుంచి తింటాడు ఓ నా పెళ్ళాం ఉంది కదా నా పెళ్ళాం నిమ్మకాయలు చేసింది ఆ రోజు నుండి ఇక నిమ్మకాయలు బూడిది కుంకుమ నాకు తెలుసు ఆ రోజు నెత్తి కింద పెట్టింది నాకే ఏమంటావా వద్దు అన్న మళ్ళీ వస్తాం అంటే ఏంటిది అన్నట్టు చెప్పినా కదా ఆయన ఒంటికెళ్ళి తిప్పి నీళ్ళలో వదిలేసి అంటే ఏమి తిప్పేది ఏమిటి చెప్పినా ఒక గంటం ఆంజనేయ స్వామి తిరగల్లా తీసుకెళ్ళి తీసిరా తీసింది పాప పట్టుకుంటా వద్దు ఒక్కసారి వద్దులే వద్దు ఒక్కసారి అట్లా మొక్కవద్దు తప్పు ఒక్కసారి డబ్బులు ఇస్తానని చెప్పు డబ్బులు ఇస్తాను ఒక్కసారి లే 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 చెప్పదు లే. పాప ఉంటుంది లే పాప కనిపిస్తుంది పాప వస్తుందా పంపిస్తావా దేవుడు వస్తాడు వస్తుంది బాబు కామ్ మొక్కుంటా మొక్కు కామ్ మొక్కుంటా వద్దు వద్దు దేవుని కాదు దేవుని మొక్కు స్వామి దేవుని మొక్కుని తప్పు చెప్పులు చేస్తా చెప్పులు చేస్తా చెప్పులు చేసి మొక్కుంటా స్వామి మొక్కుంటా స్వామి ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా అక్కడ పో పో వెళ్ళు వెళ్ళు అక్కడ వెళ్ళు పోతావా లేవా ఇప్పుడు నువ్వు పోన్నా అట్లా పోదు ఇట్లా రావద్దు అట్లా పో పిలువ అయినా ఎడన్నారు పిలువ ఏం కాదు పో పో స్వామి నన్ను ఉన్నాడు పో మా గురువు ఉన్నాడు పో అక్కడ మా గురువు ఉన్నాడు పో పాప ఉన్నాడు పో పాప ఉంది పో యాక్చువల్గా అది గర్వాలి పాప వెళ్ళన్నా వెళ్ళు అక్కడ అక్కడ పో ఆయన వస్తాడు పో మా గురువు ఉన్నాడు వెళ్ళు వెళ్ళంటేనే అది వెళ్ళంటున్నా